మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపలో ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కని కృపను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చక్కగా ప్రతిదినం దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో, సమర్పణతో, సమయానికి చక్కగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరు వినటమే కాకుండా అనేక మంది వినేటట్లుగా ఈ కార్యక్రమాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. దేవుని కృపలో అనేక మంది ఈ కడవరి దినములలో వాక్యాన్ని విని బలపరచబడడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. కువైట్ దేశములో ఇంకా ఆరాధనలకు ప్రభుత్వం వారు అవకాశం ఇవ్వలేదు గనుక ఈ రీతిగా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే ఇండియా నందు గత 8వ తారీఖు నుండి ఆరాధనలు పెట్టుకోవచ్చని కొన్ని పాటించవలసిన జాగ్రత్తలు చెప్పి ప్రభుత్వం చక్కనటువంటి అవకాశాన్ని కల్పించింది. అందును బట్టి వచ్చే 14వ తారీఖు ఆదివారం ఇండియాలో అనేక మందిరాలలో దేవుని యొక్క పిల్లలు చక్కగా ఆరాధించడానికి సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఈ కడవరి దినములలో దేవుని రాకడ కొరకై సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉంది. నేడు ఈ యొక్క వైరస్ ప్రభావం ప్రపంచానికి ఒక సవాలుగా మారింది. ఎన్నో దేశాలు ఈ వైరస్ను గూర్చి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా అది సంపూర్ణత రాలేదు. అంతేకాకుండా కొంతమంది తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగో వ్యాక్సిన్ వచ్చింది, అదిగో వ్యాక్సిన్ వచ్చింది అని. అలాగే ఇశ్రాయేలు దేశములో ఒక్కరికి కూడా కరోనా రాలేదు, ఎవరు చనిపోలేదు అని చెప్పి ఆ మధ్యన అంతర్జాతీయ న్యూస్ అని చెప్పి ఒకదాన్ని పెట్టారు. అది ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ అది తప్పుడు వార్త. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో కూడా కరోనా వచ్చింది. సుమారుగా 25,000 మందికి పైగా ఆ కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా 15,000 మంది వరకు రికవర్ అయ్యారు. సుమారు 300 మంది వరకు చనిపోయారు. కనుక ఈ యొక్క మీడియా వచ్చిన తరువాత నలుగురికి మేలైనది, నిజమైనది వార్తను పెడితే సంతోషమే గాని చాలా మంది ఫేక్ న్యూస్ పెట్టి ప్రజలను గలిబిలి చేస్తా ఉన్నారు. కనుక వార్తను చూచేవారు కూడా అది నిజమా కాదా అని చెప్పి దానిని 1కి 2 సార్లు మీరు పరీక్షించండి. అంతేగాని ఎవరు ఏది పెడితే చూసేసి అలాగయ్యింది ఇలాగయ్యింది అని మీరు కలవరపడిపోవద్దు. నేను ఒక్క మాట చెబుతా సేవకునిగా, ఏ దేశం వారు వ్యాక్సిన్ కనుగొని, ఏ దేశం వారు పులారా మందుని విడుదల చేయని, ఏది చేసినా ఈ రోజున ఒకవేళ కరోనా ఆగిపోవచ్చు, కరోనా తగ్గిపోవచ్చు. కానీ కరోనా ఆగిపోయినా
కరోనా తగ్గిపోయినా మనమంటూ ఒక రోజున ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకంటే మరణం అనేది పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఉంది. వేద గ్రంథములో చక్కనటువంటి మాట చెప్పాడు. జతస్యాహి ధ్రువో మృత్యోహం అన్నాడు. అంటే అర్థం ఏంటి? పుట్టిన ప్రతీది కూడా గిట్టక మానదు అని అర్థం. అంటే ఏ జీవి భూమి మీద పుట్టినా ఖచ్చితముగా మరణించాలి. బైబిల్ గ్రంథం చెప్పింది మరణము చూడకుండా బ్రతుకు నరుడెవరు అని. అంటే ఏ వైరస్ వచ్చినా రాకపోయినా ఒక రోజున మనం మరణిస్తాం. బైబిల్ గ్రంథములో 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషల అనబడుతున్న ఆయన. 969 సంవత్సరాలు బ్రతికినా చనిపోక తప్పలేదు. కనుక మన ముందు మరణం అనేది ఉంది గనుక ఆ మరణమును మనం జయించాలి అని, ఆ మరణము తరువాత ఏముంది జీవితం అనేది తెలుసుకోవాలి. చాలా మంది చచ్చిపోతే సమస్య తీరిపోతుందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా మంది ఒంటరితనం భరించలేకపోతున్నానని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సినీ నటుడు రంగనాథ్ గారు బాగా సీనియర్ సినీ నటుడు, చాలా మందికి సుపరిచితుడు. అతడు మంచి తత్వవేత్త అతడు. అయితే అతడు సినిమాల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించాడు. మంచి సీనియర్ నటుడు, మంచి తత్వవేత్త, మంచి ఉన్నతమైన విలువలు కలిగిన వాడిగా బ్రతికాడు. కానీ ఆయన ఉర్రి పెట్టుకు చనిపోయాడు. దానికి కారణం ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆయన రాసుకున్నటువంటి డైరీలో రాసిన మాట్లాడి తెలుసా? నేను ఒంటరి వాడినైపోయాను, ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను, నేను ఒంటరిగా ఏకాకినైపోయాను, అందుకే మరణించాలి అనుకుని మరణిస్తున్నానని చెప్పి తాను సూసైడ్ నోట్ రాసుకున్నాడు. చాలా మంది ఒంటరితనం భరించలేకపోతున్నానని, అప్పులు తీర్చలేకపోతున్నానని, లేకపోతే ఈ ఇబ్బందులలో నుండి నేను ఎన్నడూ బయటికి రానని రకరకములైన రీతిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలైనటువంటి వారు కూడా యవన ప్రాయములో ఉన్న బిడ్డలే, 30-40 సంవత్సరాల లోపున్న బిడ్డలే భర్త విడిచిపెట్టాడు బ్రతకలేనని, లేక భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు నన్ను చూడటం లేదని, లేక కుటుంబములో పోషణ లేదని, రకరకముల భయము చేత చిన్న పిల్లల్ని చంపి వారు చనిపోతున్నారు. ఇది దుఃఖకరం. ప్రియులారా, దేవుని సేవకునిగా జాగ్రత్తగా నేను చెప్పే మాటను గమనించండి. మనము మరణించుటతో సమస్య పోదు. మరణం తరువాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితము కొరకై భూమి మీద బ్రతికి ఉన్న మనము ఇక్కడ పునాది వేసుకోవాలి. అంతేగాని చనిపోతే సమస్య తీరుతుంది అని ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. నేడు అనేక మంది ఈ వైరస్ రావడం వల్ల రకరకములైన ఇబ్బందులు, రకరకములైన సమస్యలు, రకరకములైనటువంటి ఆలోచనతున్నారు. ప్రియులారా, దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారమే సమస్తం జరుగుతుంది. కనుక ఏవేవో ఆలోచనలు పెట్టుకొని మీరు మీ ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకోవద్దని సేవకునిగా నా మనవి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. మీరు సిద్ధపడ్డారా? బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రెడీగా కూర్చున్నారా? ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. నిజముగా లైవ్ ఇవ్వడానికి అవకాశము లేని పరిస్థితులు. ఎందుకంటే సాయంత్రం 6 నుండి తెల్లారి 6 వరకు కర్ఫ్యూ ఉంది. ఈ టైములో విశ్వాసులైన బిడ్డలు ఎవరు చర్చిలోకి వచ్చే అవకాశాలు లేవు. అయినా కూడా అద్భుతమైన దేవుని కృపను బట్టి మరి కొంతమంది సోదరులను నాకు తోడుగా ఇచ్చి ఈ లైవ్ ఈ రీతిగా నడపడానికి
దేవుడు చక్కని కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. గత రాత్రి వేళ మనం ఎలా క్రొత్తగా జన్మించాలో నేర్చుకున్నాం. అయితే జన్మించిన బిడ్డ కన్యకగా మారాలి అంటే ఎదగాలి, కన్యకగా తయారవ్వాలి అంటే ఎదగాలి. ఎలా ఎదగాలో, ఏ ఏ విషయాలలో ఎదగాలో ఈ రాత్రి వేళ మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములోని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ప్రియులారా, ఈ వచనములో వ్రాయబడినటువంటి మాట, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవయ్యావు అన్నాడు. అనగా ఆ నేల పడవేయబడినటువంటి బిడ్డ, రక్తములో పొర్లినటువంటి ఆ బిడ్డ దేవుడు బ్రతుకు అనగా బ్రతికింది. బ్రతికిన ఆ బిడ్డను దేవుడు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లుగా దేవుడు ఆ బిడ్డను అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేయగా ఆ బిడ్డ ఎదిగి పెద్దదై ఆభరణ భూషితురాలయ్యింది. అనగా పెద్దదై కన్యకగా మార్చబడింది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యమును వింటున్న మన జీవితములో పిల్లరా కన్యకగా మారాలి. కన్యకగా మారితేనే గాని వివాహానికి పిల్లరా మనము పనికిరాం. కనుక కన్యకగా మారాలి అంటే ఎలా ఎదగాలో, ఆ ఎదుగుదల ఏమిటో ఈ రాత్రి వేళ నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ వాక్యము చదవబడి ఉన్నది. చదవబడిన లేఖనములో నుండి దైవజనునిగా నన్ను మరుగుపరిచి వాక్యము వింటున్న ప్రతి వ్యక్తితో ఈ రాత్రి మీరు మాట్లాడి ప్రభువారిని బలపరచండి. మీరాకడకై సంపూర్ణమైన ఎదుగుదల వారికి అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలు మనము చదువుకున్నాం. ఒక బిడ్డ నేలను పడవేయబడింది. పడవేయబడిన ఆ బిడ్డను దేవుడు బ్రతికించి వృద్ధిలోనికి తెస్తే ఆ బిడ్డ చక్కగా ఎదిగి ఆభరణ భూషితురాలైనట్లుగా వాక్యం చూస్తున్నాం. అనగా రక్షించబడిన మనము, యేసుక్రీస్తుని విశ్వసించిన మనము, క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగిన మనము కన్యకగా ఎదిగితేనే కాని పెళ్లి కుమార్తెగా మనము పులారా వివాహానికి పనికిరాం. అయితే సంఘము ఎదగకుండా అలాగే ఉండిపోతుంది. ఎంత వాక్యము విన్నా సంఘములో ఎదుగుదల లేదు. మీరు చూడండి, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. జాగ్రత్తగా ఆ మాటలు మీరు గమనించండి. వారి సోదరులు మాట్లాడుకుంటున్నారు, మాకొక చిన్న చెల్లెలుంది, దానికి వయసు రాలేదు. ఆ మాట చాలా కరెక్టు. ఎందుకంటే వయసు వస్తేనే గాని వివాహం చేయడానికి అవకాశము లేదు. మన యొక్క ప్రభుత్వం యొక్క, భారతదేశ ప్రభుత్వం యొక్క లెక్క ప్రకారం ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండాలి, మగ పిల్లవాడికి 21 సంవత్సరం నిండాలి అనేది నియమం. అయితే దేవుని వాక్యం ప్రకారం ఇప్పుడు వీడు మాట్లాడుతున్న మాట, మా చెల్లెలకి వయసు రాలేదు అంటే పెళ్లి చేసే వయసు ఇంకా రాలేదు అన్నాడు. కానీ క్రిందంటాడు,
వివాహ కాలము వచ్చినప్పుడు దాని విషయమై మేము ఏమి చెయ్యాలి అన్నాడు. ఆశ్చర్యము కదా, ఎందుకంటే వయసు రాకుండా వివాహ కాలం ఎలా వస్తుంది? ఏ బిడ్డకైనా 18 సంవత్సరాలు నిండి వయసు వస్తేనే కదా పెళ్ళియుడొచ్చింది అంటారు. మరి ఇప్పుడు వయసు రాలేదట. వయసు రాకపోతే వివాహ కాలము వస్తే మేమేం చేయాలి ఆ పిల్ల విషయంలో అన్నారు. దాని అర్థం ఏమిటంటే, ఈ పిల్లకు వయసు రాలేదు అంటే అర్థం వయసు పెరగలేదు అని కాదు. వయసు పెరిగింది, పెళ్లి చేసే ఈడొచ్చింది, పెళ్లి చేసే వయసు వచ్చింది, కానీ పెళ్లి చెయ్యడానికి కావలసిన పరిస్థితి ఆ బిడ్డలో లేదు. అంటే ఒక బిడ్డకు 18 సంవత్సరాలు దాటినా 20 సంవత్సరాలు దాటినా ఆ బిడ్డ కన్యకగా మారకపోతే, అంటే ఆ బిడ్డ రజస్వల కాకపోతే ఆ బిడ్డ పెళ్లికి పనికిరాదు. పెళ్లికి పనికిరాదు. ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ వివాహానికి పనికి రావాలి అంటే ఆ బిడ్డ రజస్వల కావాలి. రజస్వల అయిన తరువాత ఆ బిడ్డ ఎదిగితే వివాహానికి పనికొస్తుంది. అయితే ఈ బిడ్డకు పులారా వివాహపు వయసు వచ్చింది, 18 సంవత్సరాలు దాటిపోయినాయి, కానీ ఆ బిడ్డ రజస్వల కాలేదు. అందుకే అన్నయ్యలు చింతపడుతున్నారు. అయ్యో మా చెల్లికి వయసు రాలేదే, అంటే మా చెల్లి కన్యకగా మారలేదే, మా చెల్లి ఇదిగో కన్యకగా మార్చబడలేదు, వయసు చూస్తే పెళ్ళిడొచ్చింది, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని బాధపడుతున్నా. నేటి క్రైస్తవ సంఘాల స్థితి కూడా ఇలాగే ఉంది. కారణం ఏమిటి అంటే సంఘాలకు సీనియారిటీ వచ్చింది. మా సంఘం స్థాపించబడి 150 సంవత్సరాలు అయిందంటాడు ఒక ఆయన. మా సంఘం స్థాపించబడి 100 సంవత్సరాలు అయిందంటాడు. మా సంఘం స్థాపించబడి 50 అంటాడు. మా సంఘం స్థాపించబడి 10 అంటాడు. సంఘం స్థాపించబడిన వయసు చెప్పుతున్నారు, మంచిదే. అయితే ఆ సంఘము యేసు ప్రభువారు పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఎత్తబడడానికి సరిపోయిన కన్యకగా మారిందా? కన్యకగా ఆ బిడ్డ మార్చబడిందా? అనగా సంఘం రజస్వలగా మార్చబడి అనే కన్యక రజస్వల అయ్యిందా? ఈనాడు అనేక సంఘాలలో వయసు ఉంది సంఘానికి పులారా, కానీ వయసు ఉంది కానీ ఆ సంఘానికి కన్యకగా మారిన అనుభవం లేదు. ఆ సంఘం కన్యకగా మారలేదు అనగా సంఘం ఎదగలేదు. సంఘం ఎదగలేదు. చాలా మంది ఆహారం ఉంటుంది. ఒకసారి ఏలూరు దగ్గర ఒక ఊరు నన్ను మీటింగ్స్ పిలిచారు. నేను ఆ సభలకు వెళ్ళాను. అది కొల్లేటి ప్రాంతం. అయితే సభ అయిపోయిన తరువాత ఒక తల్లి తండ్రి వాళ్ళ కుర్రవాడిని ప్రార్థన చేయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. ఆ కుర్రవాడు సన్నగా బక్క పలసగా ఒక 3 అడుగులు ఎత్తున్నాడు. ఆ కుర్రవాడికి మెడలో టవల్ ఒకటేసి వెనకాల చిన్న ఒక టిఫిన్ బాక్స్ కట్టారు, ఒక క్యాన్ లాంటిది. నాకు అర్థం కాల ఈ కుర్రోడికి ఇలా ఎందుకు కట్టారు అని చెప్పి. అయితే వాళ్ళు వచ్చి, అయ్యా మా వాడికి ప్రార్థన చెయ్యండి అన్నా. ఏ విషయమై ప్రార్థన చేయాలమ్మా, దేని కొరకు అన్నాను నేను. అంటే ఒకవేళ ఏమైనా బలహీనత ఉందేమో, ఒకవేళ ఏదైనా సరే ఆ బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడేమని చెప్పి దేని కొరకు ప్రార్థన చేయమంటారు అంటే వాళ్ళు, అయ్యా ఇదిగో వీడు ఎంత తిన్నా వీడు ఒళ్ళు రాటలే ఎదగట్లేదని చెప్పాడు. నేను ఎప్పటి నుంచి అంటే ఈ మధ్య నేను అన్నాను, అంటే సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యండి ఫలానా విషయమై అని చెప్పేటప్పుడు నిజము చెప్పాలి సేవకుడికి. చాలా మంది సేవకుని దగ్గరకు అనారోగ్యముతో ఉన్న బిడ్డలను తీసుకొచ్చి ఆ మనిషికి ఒంట్లో బాగాట్లేదు ప్రార్థన చేయమంటారు. ఒంట్లో బాగాట్లేదంటే కారణం ఏంటి?
కారణం చెప్పాలి. అయ్యా ఈ బిడ్డకు జ్వరం ఉందండి, లేకపోతే ఈ బిడ్డకు ఏదో బలహీనత ఉందండి, లేదు ఈ బిడ్డకు దెయ్యం పట్టిందని చెప్పాలి. సేవకుని దగ్గర దెయ్యం పడితే చెప్పరు, ఒంట్లో బాగట్లేదు మధ్యన నీరసం ఉంటుందని చెప్తారు. ఈ సేవకుడు నేను సేవకుడిని కాదని చెప్పి తొందరపడి ఆ మనిషి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు జరిగే నష్టం ఏంటి తెలుసా? ఆ మనిషిలో దెయ్యం ఉంటే సేవకుణ్ణి లాగి కొడద్ది. జరిగిన ఒక సంగతి చెబుతా. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నపేట ఏరియాలో కడలి అనే ఊరుంది. అక్కడ ఒక మాస్టర్ గారు ఉన్నాడు. ఆయన మాస్టర్గా ఉంటూ సేవ చేస్తూ ఉన్నాడు, మంచిగా పరిచర్య చేస్తున్నాడు. ఆయన్ని ఎవరు ఎక్కడ ప్రార్థన చేయమన్నా నడు రోడ్డు అయి సరే నిలబడిపోయి గబుక్కుని నెత్తిమి చేసి ప్రార్థన చేసే అలవాటు ఉంది. దైవజనులారా నా మాటను గమనించండి. మిమ్ములను ఎవరైనా ప్రార్థన చేయమంటే తొందరపడి ఎవరి తలల పైన చెయ్య వేయవద్దు. ఇది బైబిల్ చెప్పింది. అపోస్తులుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు త్వరపడి ఇతరుల పాపములో పాలివాడవు కాకుండానట్లు ఎవరి మీద తొందరపడి హస్త నిక్షేపణ చెయ్యొద్దు అంటాడు. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై యుండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. అంటే ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే తొందరపడి నేను సేవకుడిని కదని చెప్పి వాళ్ళ తల మీద చేయొద్దు. బైబిల్ చెబుతుంది చాలా క్లియర్గా. చాలా మందికి ఇది ఒక అలవాటు ఉంటుంది. మాట వెళ్తే నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తారు. పిల్లారా, నెత్తి మీద చేసి ప్రార్థన చేసేటప్పుడు ఒక్క నిమిషం నువ్వు ప్రార్థించుకోవాలా, ఆ చెయ్యి వేయాలా అక్కర్లేదని. నిజముగా దైవజనులు ఆత్మ అభిషేకం ఉంటే, ఆత్మ ప్రభావం ఉంటే ఏ చెయ్యి విశ్వాసి మీద వెయ్యక్కర్లేదు, ఎవరి వైపు మన చేతులు చూపక్కర్లే. దైవజనుని చూడగానే దురాత్మ పిల్లారా ఆ బిడ్డను విడిచిపోవాలి. అది దేవుని యొక్క అభిషేకం, దేవుడు మనకిచ్చిన అధికారం. అయితే చాలా మంది తలల మీద చేసే చేతులెత్తి అలవాటు ఉంటుంది. విశ్వాసులకు కూడా ఆ జబ్బు అలవాటు అయిపోద్ది. సేవకుడు నిలబడి ప్రార్థన చేస్తే కొంతమంది నచ్చదు. అయ్యారు నెత్తి మీద చెయ్యండి అంటారు. నేను అంటాను, ఎందుకయ్యా నీ నెత్తి మీద నేను చెయ్యా, ఏమైనా అవసరం నాకేమైనా? చాలా మందికి ఇది ఒక చెడ్డ అలవాటు. నెత్తి మీద చెయ్యేస్తేనే వాళ్ళకు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఆ విశ్వాసం మంచిదిగా. దైవజనుడు ప్రార్థన చేశాడని విశ్వసించాలి కానీ చెయ్యాలా, ముట్టుకోవాలా, ఇది తప్పుడు యొక్క ఆలోచన. జాగ్రత్త సుమా, విశ్వాసులు చాలా జాగ్రత్తగా మేలుకోవాలి. ఈ సేవకుడు అంటే ఈ మాస్టర్ గారు ఒక రోజున ఒక దెయ్యం పట్టిన పిల్లని తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టి, అయ్యారు ఈ అమ్మాయి ఒంట్లో బాగట్లేదు ప్రార్థన చేయమన్నారు. ఆయనైనా ఏం జరిగిందమ్మా ఎప్పటి నుంచి అనలేదు. ప్రార్థన అనగానే నెత్తిమీ చేసాడు. నెత్తిమీ చేసి ప్రార్థన చేస్తుండగా ఆ పిల్లలో ఉన్న దురాత్మ లాగి కొట్టింది. ఈయన్ని కొడితే స్పాట్లో ఆ మనిషికి క్రాక్ వచ్చేసింది. ఆ దైవజనుడు పిచ్చోడైపోయి ఉద్యోగం పోయింది, మాస్టర్ ఉద్యోగం, సేవ పోయింది. చివరాఖరికి రోడ్డమ్మట తిరగడం ప్రారంభించాడు. అందుకే దైవజనుడు త్వరపడి హస్త నిక్షేపణ చేయకూడదు. రెండవ విశ్వాసులు దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయాన్ని అడిగినప్పుడు నిజం చెప్పాలా. అయ్యా ఇదిగో ఈ బిడ్డకు ఇలాంటి సమస్య ఉంది అని చెబితే దైవజనుడు భారము కలిగి మీ కొరకై దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. చాలా మంది దొంగ విశ్వాసులు ఉంటారు, నిజం చెప్పరు, సత్తే. నా దగ్గరికి ఒక అమ్మ వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి అంది. దేని కొరకన్నా? నాకు ఒక సమస్య ఉందిలేండి, అది తీరితే దానిలో నీకు దశమ భాగం ఇస్తానంది. నేను అన్నా, అసలు ఏంటో సమస్య చెప్పంటే, అది లేదులేండి అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అంది. దేని కొరకు చేయాలా? నువ్వు సమస్య చెప్పుకోకుండా, అయ్యా ఇంకొక సమస్య ఉందంట, ఇంకొక పని ఉందంట, ఆ పని నెరవేర్చు అంటే అసలు నువ్వేం పని చేస్తున్నావో తెలియాలిగా.
నువ్వు తెలియకోకుండా నీ నిమిత్తం నీ ప్రార్థన చేస్తే, నువ్వేదైనా చెడ్డ పని చేస్తే దానికి మూలకారుకు నేనేగా. ఆమంటది, ఏమీ లేదు అయ్యగారు, మా ఆయన గారికి తెలియకోకుండా ఒక ఆయన కొడ్డీకి ఇచ్చాను, ఆడి మధ్యన ఇవ్వట్లేదు, ఆడి గారి అన్నీ ఇస్తే మీకు దశంభాగం ఇస్తానంది. నేను అన్నాను, పనికిమాల దానా, నువ్వే పనికిమాలి పని చేస్తూ మళ్ళీ దానిలో నాకు వాటా ఇస్తావేటి అవతల బొమ్మన్నా. నేను చేయను ప్రార్థన అన్నా. అదేంటి అయ్యగారు అంటే, మొదటిది అసలు నీ భర్తకు తెలియకోకుండా డబ్బుని వడ్డీకి ఇవ్వడమే మొదటి తప్పు. భర్తకు తెలియకోకుండా ఏంటి, చాలా మంది స్త్రీలారా బుద్ధి తెచ్చుకోండి. కట్టుకున్నోడికి లెక్క చెప్పకోకుండా, కట్టుకున్నోడికి తెలియకోకుండా మూటలు దాచేస్తావు, ఏం పట్టుకెళ్దామని. చాలా మంది భర్త పాపం తెచ్చి భార్యకిస్తే ఆ భార్య చక్కగా ఖర్చు పెట్టి భర్తకు చెప్పదు, అంతా అయిపోయిందంటది. అంతా అయిపోయిందని చెప్పి కొంత దాసి భర్తకు తెలియకోకుండా వేరే వాళ్ళ డబ్బులు అని చెప్పి అవసరమైతే భర్తకే వడ్డీకి ఇచ్చే రకం ఉన్నారు మీరు చాలా మంది. జాగ్రత్త, పోతావు. భర్తను మోసం చేసి ఆ డబ్బులు కూడబెడతావు. ఆడికి అవసరం వచ్చిందమ్మాయి, ఎక్కడైనా పక్కింటి 10,000 అంటే నువ్వే మరి పక్కింటికి వెళ్ళి, అక్కయ్యో నా దగ్గర 10,000 ఉంది, మా ఆయనకి అవసరము, నా డబ్బులు ఎట్టివాడు, నీ డబ్బులని చెబుతా, ప్రతి నెల వడ్డీ తీసుకోమని అడ్డం ఎట్టిస్తావు. నువ్వు నిజమైనటువంటి భార్యవేనా? చాలా మంది కట్టుకున్న డబ్బులు ఇస్తే వాటిని పోగు చేసి పుట్టింటికి పట్టిపోతారు. ఏదో ఒక వస్తువు కొంటారు, ఇంటికి చేస్తారు. భర్త ఎక్కడదమ్మా ఈ వస్తువు అంటే, ఏమండి మన ఇంట్లోనే ఖర్చులు తగ్గించా, డబ్బులు కూడబెట్టా, ఇదిగో పిల్లకి వచ్చిందని వస్తువు కొన్నానండి, మా అమ్మగారి ఇంటికి వెళ్ళి అందరూ, నీ ముఖమెట్టుకు నువ్వు ఎప్పుడన్నా కొన్నావా, మా పుట్టింటి వాళ్ళు ఎట్టారంటావు. ఆ డబ్బులు ఈడియే. ఇక గల్ఫ్లో ఉన్న స్త్రీల సంగతి అయితే చెప్పలక్కర్లా. వీళ్ళు ఎంత మోసకారులో వర్ణించలేం. ఎందుకంటే వీళ్ళు గలపొచ్చేటప్పుడు భర్త పాపం కష్టపడి అప్పు చేసి పంపిస్తాడు. వీళ్ళు వచ్చేటప్పుడు, నేను వెళ్ళిన తర్వాత అప్పు తీరుతానయ్యా, నువ్వేం భయపడద్దు, కష్టపడినంత నీకే పంపిస్తా, ఇదిగో పిల్లల జాగ్రత్త అని వస్తారు. 4 నెలలు 5 నెలలు పాపం ఆడి ముఖం మీద ఆ డబ్బులు పంపిస్తారు. అక్కడి నుంచి చూడాలి ఆడి తెప్పలు. నాకులా గడ్డం పెంచి పాపం మందు షాపులో ఖాతా పెరుగుతా ఉంటుంది, ఇది పంపిస్తుంది కడతాను వాడు తాగేస్తుంటాడు. మరి ఇదేం చేస్తుంది అంటే, ఈ లోపల ఎవరో పనికిమాలినోడు సహవాసం తయారవుతాడు. ఆడు చెబుతాడు, అన్నీ ఆడికి పంపించేస్తే రేపు ఆడు పాడు చేస్తే మరి నువ్వేం చేస్తావంటే, అక్కడి నుంచి మొదలెడితే సగం దాసేయడం. ఈ దాసినట్టు ఉండదు. మళ్ళీ ఎవడో వచ్చి వడ్డీ వస్తుంది, ఆడికి ఇస్తే మంచోడంటే ఆడికి ఇస్తుంది, ఆడు మొత్తం పట్టుకుపోతాడు. ఇవాళ ఎంతమంది ఇలా గల్ఫ్ దేశాల్లో నాశనం అయిపోయిన వాళ్ళు. స్త్రీలారా, ధనము దగ్గర యథార్థతగా ఉండండి. నీ జీతం ఎంతో భర్తకు చెప్పు. ఎందుకంటే నువ్వు సరే, ఒకవేళ ఆయనకన్నా ముందు చెప్తే నిన్ను సమాధి చేసింది ఆడి మోసం చేసి నువ్వేం బతుకుతావు. కనుక జాగ్రత్త, భర్తకు చెప్పు, అయ్యా నా జీతం ఎంత, నా ఖర్చు ఎంత అవుతుందండి, ఇంత మిగిలింది, ఇదిగో నేను పిల్ల పేరున పిల్లోడి పని తెస్తున్నా, నీకు ఇంతే పంపిస్తున్నా అని క్లియర్గా చెప్పు. నీ భర్త సంతోషిస్తాడు. అంతేగాని మీరు సొంత మూటలు మోసి సొంతగా దాపరకాలు దాసి చివరాఖరి జీవితాలు నాశనం చేసుకోవద్దు. జాగ్రత్త సుమా. ఈ భార్య భర్త ఇద్దరు కూడా వచ్చారు. పిల్లోడి గురించి అడిగా, ఏం ప్రార్థన చేయాలి ఏంటంటే వాడు చెబుతున్నారు, ఎంత తిన్నా వీడు బలపడతలేదండి అంటే అసలు ఏం జరిగిందన్న, ఈ పిల్లోడు ఒక రోజున కోత కోయడానికి వెళ్ళాడు. వరి కోత కోస్తూ ఆ కింద కోసి గుప్పిటి పట్టుకుని పైకి లెగుస్తుండగా కింద భూమిలో నుండి వాడి కళ్ళకు ఏదో వెలుగు కొట్టిందట. అంతే, ఆ వెలుగు కొట్టిన రోజు నుండి వాడు మనుషుల్లో ఉండట్లా, సపరేట్గా ఉంటున్నాడు. ఉండడమే కాదు, ఆకలి అంటున్నాడు. వీడు ఆకలి తట్టుకోలేక ఆ ఇంటోళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక చిన్న క్యాన్ లాంటిది చూసి మెడలో టవలేసి వెనకాల కట్టేశారు క్యాను. ఉట్టి అన్నం వండడం చల్లార్చడం ఈ క్యాన్లో పోస్తే వీడు రోడ్డు వెళ్తున్నా ఎక్కడైనా కూర్చున్నా వీడికి ఆకలైనప్పుడల్లా ఆ ఉట్టన్నం తీసుకోవడం తింటాం. ఎంత తింటున్నారా రోజు కంటే 8 సేర్లు బియ్యం వండి పోస్తారట అడిగి. 8 సేర్లు బియ్యం తిన్నాడు వాడు. ఇలాగే ఉంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 8 సేర్లు బియ్యం తింటున్నాడు, మనిషి ఇలాగే ఉన్నాడు, ఎదగలేదు,
బలపడలేదు. ఏంటి సంగతి అంటే వీడికి తిండిబోతు దెయ్యం పట్టింది. ఎంత తిన్నాడు అలాగే ఉంటాడు. ఎంత తిన్నా మీరు చూడండి, గల్ఫ్ వచ్చిన తర్వాత మనకు కూడా తిండిబోతు దెయ్యం పట్టింది. ఇంటికాడ ఉన్నప్పుడు వారానికి ఒకసారో నెలకొక్కసారో ఏదో నీసు తెచ్చుకునేవాళ్ళం. అదైనా 10 మంది ఇంట్లో ఉంటే కేజీయో 2 కేజీలు తెచ్చి జాగ్రత్తగా ఒక పూట తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక చూడండి, కోడి సరిపోట్ల మనిషికి ఇక్కడ తిండి తగిలడిపోను. ఏం తిండి? రాక్షస్ తిండి. KFC వదిలిపెట్టము, మెక్డాల్ వదిలిపెట్టము, పులారు ఏ దొరికితే అది వదిలిపెట్టం. తిండి తిండి తిండి. మధ్యాహ్నం నీసు, సాయంకాలం నీసు, రాత్రి నీసు. ఎన్ని పూటలు తిన్నా నీసు సరగదే. పని ఏదైనా పూట నీసు మానేద్దామంటే అసలు పూట నీసు లేకపోతే చాలా మందికి తిండి ఎక్కదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని వాక్యం బోధిస్తా ఉంది, తిండి బోతులు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. పెళ్ళికెళ్తే మంది ఆసవకాలం పాపం బిర్యానీ ఒక కుర్రోడు తినేశాడు. నేను తిండి దగ్గర చాలా లిమిట్గా ఉంటా. నన్ను అడుగుతారు, మీరు ఎప్పటి నుంచో ఇలాగే ఉంటున్నారు ఏంటంటే నేను చెబుతా, తిండి దగ్గర వాళ్ళు ఏది పెట్టినా నేను తినాలనుకున్న మట్టిగా తింటా, మిగతా పక్కన పెట్టేస్తా. అంతేగాని వాళ్ళు పెట్టారు కదా రేపు దొరకదేమో అని చెప్పి భోంచేయను. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం. ఈ కుర్రోడు పీకల దాకా తిన్నాడు, చెమట్లకి ఎక్కేస్తున్నాడు, ఆయాస పడుతున్నాడు. నేను అన్నాను, ఓరే తమ్ముడా, అంత ఎక్కువ తినపోతే కొంచెం లిమిట్గా తినొచ్చు కదా. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఆ మెడికల్ షాప్కి వెళ్ళి డైజిన్ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకో, తొందరగా డైజిన్ వద్దంటే ఆడంటాడు నాతో, అడిగారు డైజిన్ టాబ్లెట్ దూరే ఖాళీ ఉంటే ఇంకొక ముక్క దోసేత లోపలికి అన్నాడు. ఇంకా ఆడు బాగుపడతాడంటారు జీవితాల్లో. ఏమంటే వాడు తిండి వాడు ఎంత భయంకరమో ఈ రోజున పులారా. జాగ్రత్త గమనించాలి. చాలా మంది ఎంత ఆహారము తిన్నా ఎదగరు ఎదగరు. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, నేడు సంఘాలలో ఎంత వాక్యం ఉంటుందో, సంఘాలలో ఎంత పులారా వాక్యాన్ని సేవకుడు అందిస్తూ ఉన్నాడో, ఇవాళ ఎంత వాక్యం లోకములో ప్రవహిస్తుందో, అయినా కూడా క్రైస్తవ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదగటలేదు. ఏమి కారణం? ఎదగాలి అంటే ఏం చేయాలి? మనం ఎదగాలి అంటే ఏం చేయాలి? ఎదగకపోతే కన్యకగా మారం. కన్యకగా మారకపోతే దేవుని రాకడకు ఎత్తబడం. దేవుని రాకడికి ఎత్తబడాలి అంటే కన్యకగా మారాలి. నీవు కన్యత్వం నీలో రావాలి. కన్యకగా మారాలి అంటే ఎదిగి పెద్దదానవ్వాలి. అయితే ఎదగాలి అంటే ఎలా ఎదుగుతామో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక మొక్క ఉంది, మొక్క ఎదగాలంటే అది ఎలాగుంటే ఎదుగుతుందో చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. జాగ్రత్త గమనించాలి ఆ మాటలు. క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఒక మనిషి ఎదగాలి అని అంటే ఒక మొక్క ఎలా ఎదుగుతుందో పరిశీలన చేయాలి. ఒక మొక్క ఎదగాలి అని అంటే అది ముందు భూమి క్రిందకి దాని వేరు తన్నాలి. దాని వేరు ఎంత లోతుగా తన్నితే, ఎంత లోతుగా వెళితే అది పైకి అంత ఎదుగుతుంది. ఈ రోజున ఒక మనిషి బైబిల్ గ్రంథములో చెట్టునకు పోల్చబడ్డాడు. చెట్టునకు మానవుడు పోల్చబడినట్లుగా వాక్యం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం ఆఖరి మాట చదివితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా నాటిన చెట్లని పేరు పెట్టబడును అంటాడు. అనగా మానవుణ్ణి చెట్టుతో పులార పోల్చి వాక్యం చూపిస్తూ ఉంది. చెట్టు ఎలా ఎదుగుతుందో, చెట్టు ఎలా ఫలిస్తుందో మనము కూడా అలాగే ఎదగాలి, ఫలించాలి. ఎదగాలి అంటే చెట్టు చేసే మొదటి పని తెలుసా? దాని వేరుని క్రిందకు తన్నుతుంది. దాని వేరు భూమి లోపలికి దిగుతుంది. వేరు దిగితేనే కానీ చెట్టు పైకి ఎదిగే అవకాశం లేదు. అదే ఒకవేళ ఏరు దిగకపోతే చెట్టు మాడిపోద్ది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయములో
ఒక విత్తువానిని గూర్చిన ఉపమానాన్ని గురించి మాట్లాడారు. ఆ ఉపమానములో 4 భాగాలు మాట్లాడారు. మొట్టమొదటి విత్తనము వెళ్ళి రోడ్డు ప్రక్కన పడింది. అది రోడ్డు ప్రక్కన పడింది గనక ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని పట్టుకుని వెళ్ళిపోయాయి, అది మొలవలేదు అని చెప్పాడు. రెండవది, ఈ యొక్క రైతు విత్తాడు, ఆ విత్తనాలు వెళ్ళి రాతి నేల మీద పడ్డాయి. అయితే రాతి నేల మీద కొంచెం మన్నుంది, అందువల్ల ఆ విత్తనం ఫలించడానికి ప్రయత్నం చేసింది, వేరు లేసింది కానీ కింద రాయి ఉండడం వల్ల, వేరు కిందకు ఎల్లలేకపోవడం వల్ల ఆ యొక్క విత్తనం చచ్చిపోయింది అని చెప్పాడు. అంటే విత్తనము పులారా ఫలించాలి అంటే, అది చెట్టుగా ఎదగాలి అంటే కింద భూమి చాలా ప్రాముఖ్యం. వేరు కిందకు దిగాలి, అప్పుడు పైకి ఎదుగుతుంది. అయితే నేడు అనేక మంది దేవుని పిల్లలు రక్షింపబడ్డారు గాని ఆత్మీయతలో ఎదగలేదు. సంఘాలలో, రాజకీయాల్లో ఎదిగారు వీళ్ళు, సంఘాలలో పనికిరాని కార్యాల్లో ఎదిగారు వీళ్ళు, కానీ సంఘములో ఆత్మీయతలో ఎదగలేదు, ప్రార్థనలో ఎదగలేదు, విశ్వాసములో ఎదగలేదు, వాక్య అనుభవములో ఎదగలేదు, ఆత్మ అభిషేకములో ఎదగలేదు, పనికి రాని వాటి యందు మాత్రం ఎదుగుతూ ఉన్నారు. ఏమి కారణం? నేటి క్రైస్తవులు ఇంత వాక్యం వింటూ ఉన్నా ఎదగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వేళల్లోకి వెళుతుంది కానీ ఆ వాక్యము కిందకు వేరు తన్నేటట్లుగా హృదయం అనే భూమి సరిగ్గా లేదు. భూమి హృదయానికి సాదృశ్యం. ఈ హృదయం అనే భూమి సరిగ్గా లేదు. అందుకే ఇర్మియా గ్రంథమునందు ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు యూదా జనాంగముతో మాట్లాడిన మాటను చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి అన్నాడు. ముండ్ల పొదలలో విత్తనాలు చిమ్మొద్దండి. ముండ్ల పొదలలో విత్తనాలు చిమ్మకుండా, అలాగునే బీడు భూమిలో విత్తనాలు చిమ్మకుండా వాటిని దున్నండి. ఆ ముండ్ల పొదల ముందు ఏరేయండి. ఆ బీడు భూమిని పగలగొట్టండి నాగలి చేత, భూమిని మెత్తన చేయండి. అప్పుడు విత్తనం విత్తితే భూమి మెత్తగా ఉంది గనుక ఆ విత్తనము పెట్టబడిన నీటిని బట్టి నీటిలో నాని ఉబ్బి అది పగిలి దాని యొక్క అంకురము పైకొస్తున్నప్పుడు ఏరు కిందకి వెళ్ళడం ప్రారంభమవుతుంది. ఏరు కిందకి వెళ్ళేటప్పుడు భూమి మెత్తగా ఉంది గనుక, పగలగొట్టబడింది గనుక, ఏ ఆటంకము లేదు గనుక వేరు పులర త్వరగా భూమిలోనికి చొచ్చుకుంటూ వెళ్ళి పైనున్నటువంటి ఆ మొక్క ఎదిగి పెద్దదవుతుంది. అయితే ఈ రోజున చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ కంపల్లాగా ఉన్నాయి, ముళ్ళ తుప్పల్లాగా ఉన్నాయి. ముండ్లు దేనికి సాదృశ్యము? బైబిల్ గ్రంథాన్ని చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక్య విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును. ముండ్ల పొదలు దేనికి ముంగుర్తు అంటే ఐక్య విచారాలకు, ధన మోసాలకు ముంగుర్తుగా ఉన్నాయి. దేవుని వాక్యం వింటూ ఉన్నాం కానీ ఎన్ని ఐక్య విచారాలు! దేవుని వాక్యం వింటూ ఉన్నాం, ఎంత ధన మోసాలు! అంతేకాదు ముండ్ల పొదలు ఇంకా ఎలాంటి తత్వాన్ని చూపిస్తున్నాయో చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయం. వారిలో మంచివారు ముండ్ల చెట్ట వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు. జాగ్రత్తగా గమనించాలి. పైకి యథార్థవంతులుగా ఉన్నారు
పైకి మంచివారిగానే ఉన్నారు, కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ముండ్లగా ఉన్నారట, ముండ్ల చెట్ల వలె ఉన్నారట. అంటే అర్థమేమిటి? ముండ్ల చెట్టుకున్న స్వభావం ఎదట వారికి గాయాలు కలిగించే స్వభావం, ఎదట వారిని బాధ పెట్టే స్వభావం. అది దేనికి పనికి రాదు, కానీ దాని నీడన ఎవడు కూర్చోడు. కారణం దాని స్వభావం ఎదట వారిని గాయపరిచి, ఎదట వారిని పొడిచి బాధ పెట్టే స్వభావం. మనలో చాలా మంది కూడా పైకి మంచివారిగానే ఉంటారు, పైకి యథార్థవంతులుగా ఉంటారు, కానీ వాక్యం చెప్పింది వారి నాలుక కత్తిలాగా ఉంటదట. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారట. కత్తిపోటు లాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడారో మనుషులు ఆ మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారట. చాలా మంది ఎలాంటి మాటలు మాట్లాడేవారున్నా వారు ఎలాంటి వారు అంటే పులారా, కత్తిపోటు లాంటి వారు, వాళ్ళు ముళ్ళ కంపలు లాంటి వారు. పైకి మంచివారే, పైకి యథార్థవంతులుగానే ఉంటారు, కానీ వాళ్ళు ముళ్ళ లాంటి వారు. ఎదట వారి గాయాలు పెట్టడం, ఎదట వారిని బాధ పెట్టడం వారి నైజం. ఈ రోజున పులారా వాక్యం వింటున్నారు, కానీ అది వెళ్ళి ఎక్కడ పడుతుంది అంటే ముండ్ల తుప్పలలో, అనగా ఐక్య విచారాలలో. యేసు ప్రభువారు సువార్త ప్రకటించే దినాలలో కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగించాడు. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా, చాలా పులారా తృష్ణతో ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం మొదలుపెట్టారు. మొదటి రోజు బాగానే గడిచింది. కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ళ ఆలోచనలన్నీ ఆయనకి ఎదురుగానే ఉన్నారు, ఆయన మాటలు వింటా ఉన్నారు. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి, ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి తిండి మీదకి, సంపాదన మీదకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వాక్యం బోధించబడుతుంది, కానీ వాక్యం హృదయంలోనికి వెళ్ళటం లేదు. అది ముళ్ళ కంపల్లో పడిపోయింది, ఎదగట్లేదు. చాలా మంది వాక్యం వింటా ఉంటారు, వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎంత యథార్థంగా బ్రతికితే రేపు ఎలాగా, ఎంత యథార్థంగా బ్రతికితే ఎలాగా దేవుళ్ళు అంటారు. ఒక మాట చెబుతాను నేను మీకు, బాగా క్రైస్తవ లోకాన్ని ఉర్రూతలూగించిన ఒక పాట, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అన్న పాట క్రైస్తవ లోకాన్ని ఉర్రూతలగించింది. ఈ పాట రాసింది ఎవరంటే శ్యామ్జే వేదాల అనబడుతున్న అన్న రాశాడు. ఆయన ఇండియాలో ఈ లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్కి వైస్ ప్రెసిడెంట్. గమనించాలి, ఇప్పుడు మా మినిస్ట్రీకి ఆయన వైస్ ప్రెసిడెంట్. అన్న ఇప్పుడు తూర్పు తాళ్ళలో ఉంటున్నాడు, నర్సాపురంలో ఉండేవాడు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల తూర్పు తాళ్ళలో ఉంటున్నాడు. ఆయన కుమారుడు బాబీ మంచి ఫ్యాడిస్టు, ఆంధ్రాలో చక్కనటువంటి ఫ్యాడిస్టు ఆయన. అయితే ఈ శ్యామ్జే వేదాల అన్న కుష్ఠరోగుల యొక్క డాక్టర్. అంటే వీళ్ళమట వెళ్ళి ఈ కేసులు రాసుకుని పరీక్షించేవారు పూర్వం. అలాంటి డిపార్ట్మెంట్లో ఈయన డాక్టర్. నేను సేవకొచ్చిన తరువాత నాకు ఆయనకి మంచి సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది. దేవుని మహాకృప, దేవుడు మంచి బంధాన్ని ఇచ్చాడు. అయితే ఆయన ఉద్యోగం మానుకోకుండా సేవ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా వెళ్ళి పాటలు పాడడం, వాక్యం చెప్పడం ఈ చేస్తున్నాడు. నేను ఒక రోజున అన్నాను, నేను ఆయన సభలకే నన్ను పిలిచాడు. ఆయన సభలకే నన్ను పిలిస్తే నేను ఆయనతో చెప్పాను, అన్నా మీరు ఉద్యోగం మానేయండి, దేవుడు నిజముగా నిన్ను సేవకు పిలిస్తే నువ్వు పరిపూర్ణమైన సేవ చేయి, దేవుడు పోషిస్తాడు అని చెప్పా. అయితే ఆయన అన్నాడు, తమ్ముడా సేవకు వచ్చేస్తే పిల్లలు ఎలాగా పెళ్ళిళ్ళు అవ్వాలి, కుటుంబం ఎలా గడుస్తుంది, ఏదో ఉద్యోగం అంటే చిన్న జీతం వస్తుంది అని చెప్పాడు. నేను చెప్పా, దేవుని పైన విశ్వాసం ఉంచు, దేవుడు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడని చెబితే అలాగే తమ్ముడు తర్వాత చూద్దాం అన్నాడు. పబ్లిక్ మీటింగ్లో, ఆ మీటింగ్లో సుమారుగా 2000 మంది జనం ఉన్నారు. వాక్యం చెబుతా ఒక మాట చెప్పా, శామన్న ఉద్యోగం మళ్ళీ సభలు వచ్చే రోజుకి పోవాలి,
సంపూర్ణమైన సేవకు రావాలి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పా. ఈయన గుండెలో రాయడిపోయింది. అనవసరంగా ఈయన పిలిచారు స్పీకర్గా, వచ్చి నా కొరకే ఈయన ప్రార్థన చేయమని ఉద్యోగం పోయేటట్లుగా అని చెప్పి అనుకున్నాడు. దేవుని మహాకృప, ప్రార్థన చేశాం, సంవత్సరం కాదు 6 నెలల్లోనే ఉద్యోగం పోయింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇప్పుడు కుష్టి వ్యాధి తగ్గిపోయింది గనక ఉద్యోగాలు లేవని తీసేశారు. ఇప్పుడు పరిపూర్ణంగా సేవకు వచ్చాడు. ఆయన అంటాడు, తమ్ముడా, ఆ రోజున సేవకు రావాలంటే భయపడ్డా, ఆలోచనలు ఎలాగ, ధనం, పిల్లలు ఎలాగా, భవిష్యత్తు ఎలాగని. కానీ ఈ రోజున అద్భుతమైన రీతిగా దేవుడు ఖాళీ లేకుండా వాడుకున్నాడు. అప్పటి కన్నా ఇప్పుడు దీవించబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట. దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ఆర్థిక ఇబ్బందుల కొరకు చూడకూడదు, ఆర్థిక అవసరతల కొరకు చూడకూడదు. చాలా మంది వాక్యం వింటారు కానీ తెల్లవారు లెగిస్తే ధనము గురించిన ఆలోచన, చింత. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలాగ పిల్లల భవిష్యత్తులు ఏం చెయ్యాలని. దేవుని పైన ఆధారపడు, దేవుడు ప్రతి అక్కర తీరుస్తాడు. ఇది పురాణం దేవుని సేవకునిగా అనుభవం మీద చెబుతున్నటువంటి మాట. చాలా మంది ఐక్య విచారాలు, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెబుతాయి, ఎలాగని నేను చెబుతాను. దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు ఉండడు. మనకు ఒక సామెత ఉంది, వడ్డించోడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మన వాట మనకు వస్తుందట. అలాగే కార్యాలు చేసేది నిన్ను సృష్టించిన దేవుడైతే, నువ్వు ఆ దేవుని బిడ్డవైతే, ఏ సమయానికి ఏది జరగాలో ఖచ్చితంగా ఆయన నీ పక్షాన జరిగించి తీరతాడు. నువ్వేమి విచారపడక్కర్లే, ఏమి దుఃఖపడక్కర్లే, ఏమి బాధపడక్కర్లే, భయపడక్కర్లే. అయ్యో, యేసు ప్రభు నమ్ముకున్నా నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, యేసు ప్రభు నమ్ముకున్నా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, యేసు ప్రభు నమ్ముకున్నా కుటుంబం ఎలా గడుస్తుంది, యేసు ప్రభు నమ్ముకున్నా ఏమిటని భయపడవద్దు. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును బట్టి ముండ్ల పొదలలో విత్తనాలు విత్తుతున్నారు చాలా మంది. వాళ్ళ హృదయాలు బీడు కట్టేశాయి. కిందకు విత్తనం వెళ్ళే అవకాశం లేదు, ఏర్లు పాతుకుపోయాయి. బీడు భూములను దున్నుడి అన్నాడు దేవుని యొక్క వాక్యమునందు. పులారా, హృదయం పగలగొట్టబడాలి. చాలా మంది హృదయాలు బీడేసిపోయినాయి, అనగా పాపముతో నిండిపోయాయి. అసూయతో, కక్షలతో, విభేదాలతో, పగలతో, ప్రియులారా, గర్వముతో, వేషధారణతో, మోసకృత్యాలతో హృదయాలు బీళ్లు కట్టాయి. హృదయం పగలగొట్టబడాలి. బీడు భూమి నాగలిని పెట్టి పగలగొట్టినట్లుగా వాక్యమనే నాగలి పెట్టి పాపము చేత బండ బారిపోయిన హృదయాలు పగలగొట్టబడాలి. చాలా మంది హృదయాలు పగలలేదు పులారా. కఠినత్వం చాలా మంది హృదయాలలో పులారా ఇవాళ సున్నితత్వం లేదు. చాలా మందిని గమనిస్తుంటాను, చాలా కఠినముగా ఉంటారు. వాళ్ళ విషయములు, ఏడు విషయములు నేనెందుకు తగ్గాలంటారు. దేవుని పిల్లలమైన మనం తగ్గితే వచ్చే నష్టం ఏమీ లేదు పులారా. చాలా మందిలో ఎక్కడిది అక్కడే పాతుకుపోయి కఠినమైపోయింది. హృదయం మెత్తన చేయబడితేనే నీవు ఎదగడానికి అవకాశం ఉంది. బైబిల్ అంటుంది, వేరు ముందు క్రిందకు దిగాలి. క్రిందకు దిగాలి అంటే హృదయం అనే భూమి మెత్తన చేయబడాలి, అది పగలగొట్టబడాలి. ఈ రోజున పులారా మన హృదయం పగులుతుందా? హృదయం పగలగొట్టబడిందా? నీ పాపాన్ని బట్టి హృదయం పగిలి కన్నీరు కారుస్తున్నావా? దేవుని సేవకునిగా నాదొక ఆలోచన. మనము నిజముగా కొత్తగా ప్రభులోకి వచ్చినప్పుడు ఎంతో ప్రియులారా కన్నీరు కాచి ఉంటాం, ఎంతో పులారా దుఃఖపడి ఉంటాం. మన కన్నీటి చేత పులారా ఆ ప్రాంతం తడిసిపోయి ఉంటుంది. అయితే ఈ రోజున నా యొక్క ప్రశ్న ఏంటో తెలుసా? నీవు ఇప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎన్ని దినాలయ్యింది? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వచ్చి, అయ్యో నా పాపాన్ని బట్టే నా కుటుంబం దెబ్బతిందండి, నా పాపాన్ని బట్టే నా కుటుంబం నాశనం అయ్యిందండి, నా పాపాన్ని బట్టే నా బ్రతికిలా పాడైపోయిందండి, అయ్యో నా పాపం ఘోరమైనదని నీ పాపాన్ని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ చెడుతనాన్ని బట్టి వాక్యము చేత హెచ్చరించబడి గద్దించబడి హృదయం పగిలి కన్నీరు కార్చి ఎన్ని రోజులయ్యింది?
హృదయం కఠినమైపోయింది. సేవకుడు గద్దిస్తే లోబట్టలే, సేవకుడు గద్దిస్తే సంఘం మానేస్తున్నావు, సేవకుడితో మాట్లాడడం మానేస్తున్నావు, పులాల సేవకుడు గద్దిస్తే ముఖం మార్చుకుంటున్నావు. కానీ ఆ కఠినమైన హృదయాన్ని పగలగొట్టుకొని మెత్తన చేసుకోవడం నేర్చుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం బోధిస్తుంది, ఎప్పుడైతే మన హృదయం పగులుతుందో, ఎప్పుడైతే మన హృదయం అనే భూమి మెత్తనవుతుందో, వాక్యమనే ఇత్తనం పిల్లారా చక్కగా ఎదగడం బయలుదేరుతుంది. కీర్తనాకారుడు 144వ కీర్తన 12వ చరణములు ఆయన అంటాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ చరణాన్ని చదువుతున్నా. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. కీర్తనాకారుడైన దావీదంటాడు, అయ్యా మా కుమారులు ఎలా ఉన్నారో తెలుసా? మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఏమి కారణం? ఎదిగిన మొక్కల వలె దావీదు పిల్లలు ఉండడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క వాక్యం పులారా ఈ రీతిగా మాట్లాడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ చరణం. కీర్తన గ్రంథం 128 3వ చరణం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క త్రోవలలో నడిచే వారి పిల్లలు చక్కని ఎదుగుచున్న మొక్కల వలె వారు ఉంటారు. దావీదంటాడు, మా కుమారులు యవ్వన కాలమందు ఎదుగుచున్న మొక్కల వలె ఉన్నారు. ఈ రోజున పులారా, మన పిల్లలు ఎదుగుతున్నారా లేక అలాగే గిట్టగట్టారా? చాలా విత్తనాలు ఎదగవు, అలాగే పులారా గిట్టగట్టుకుపోతాయి, ఫలించవవి, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. చాలా మంది విశ్వాసులు కూడా ఎన్నో సంవత్సరాలుగా సంఘాల్లో ఉంటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఆత్మీయతలో ఎదుగుదల లేదు, ఆత్మీయతలో ఎదగడము లేదు, ప్రార్థన జీవితంలో ఎదుగుదల లేదు. ఈ రోజున పులారా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఒక నెల గడిచేలకి పులారా కనీసం 20 నిమిషాలైనా ప్రార్థన చేసి ఎదుగుదల రావాలి. కానీ ఈ రోజున ప్రార్థనలో ఎదుగుదల లేదు, వాక్యములో ఎదుగుదల లేదు, విశ్వాసములో ఎదుగుదల లేదు. చాలా మంది ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే మందిరానికి పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అంతేగాని ఎదగడం మాత్రం పులారా లేరు. ఎదిగితేనే మనము పులారా కన్యకగా మారే అవకాశం ఉంది. ఎదిగితేనే మనము కన్యకగా మారడానికి అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అయితే మనం ఎదగాలి అంటే మొదటిది భూమి మెత్తన చేయబడాలి, అనగా హృదయం పులారా పగలగొట్టబడాలి, హృదయము మెత్తన చేయబడాలి. రెండవది, మనము ఆత్మీయ జీవితములో ఎదగాలి అని అంటే మనము పులారా ఏం చేయాలో వాక్య గ్రంథమునందు పేతురు భక్తుడు రాశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. జాగ్రత్తగా గమనించో శిష్యం, మనము రక్షించబడిన వారమైతే, క్రొత్తగా జన్మించిన అనుభవం మనకుంటే మనమట సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టాలట, సమస్తమైనటువంటి కపటాన్ని విడిచిపెట్టాలట, అలాగునే వేషధారణను విడిచిపెట్టాలట, అసూయను విడిచిపెట్టాలట, సమస్త దూషణ మాటలు అనగా సమస్త బూతు మాటలు విడిచిపెట్టి మనము దేవునిలో ఎదిగే నిమిత్తం నిర్మలమైన పాలు అనగా ఏ కల్తీ లేని పాలను
అపేక్షించాలట. అంటే అపేక్ష అనగా ఇష్టపడడం, కోరుకోవడం, వాటిని స్వీకరించడం. మనము రక్షణ విషయంలో ఎదగాలి అనంటే ఏ పాలు పడితే ఆ పాలు కాదు, నిర్మలమైన పాలు కావాలి. అనగా స్వచ్ఛమైన సత్యమైన వాక్యము పులారా నీవు ఇష్టపడితే ఆ వాక్యాన్ని బట్టి రక్షణలో ఎదిగే అవకాశం ఉంది. ఈ రోజున అనేక మంది రక్షణ పొందారు గాని ఎదగలేకపోవడానికి, రక్షించబడ్డారు గాని బలపరచకపోవడానికి, రక్షించబడ్డారు గాని కన్యకగా మారకపోవడానికి గల కారణం వారు పులారా స్వచ్ఛమైన వాక్యాన్ని అపేక్షించట్లే. స్వచ్ఛమైన వాక్యం పొడుచుకుంటది, స్వచ్ఛమైన వాక్యం గుండెను పగలగొడుతుంది. అందుకనే స్వచ్ఛమైన వాక్యం దగ్గరికి రారు చాలా మంది. కల్తీ బోధ కావాలి. ఈ రోజున పులారా లేని ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు కావాలి, పులారా ఉన్నాయి లేనట్లుగా చెప్పేవాడు కావాలి, నవ్వించేవాడు కావాలి. ఎంత సమయము కూడా ఆశీర్వాదము దీవెన అనేవాడు కావాలి. గాని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించి ప్రభు రాకడ రాబోతుంది, ఇదిగో నువ్వు మారు మనసు పొందు, పాపాన్ని ఒప్పుకో అనేవారు నచ్చరివాడ. అంతేకాదు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు పాపమును విడిచి మారు మనసు పొందాలి అని బోధ చేసేవాడు ఈరోజు నచ్చరు. ఈరోజంతా కూడా కల్తీ బోధ ఎక్కువైపోయింది. అయితే బైబిల్ చెబుతుంది, ప్రజలు ఎదగకపోవడానికి, ప్రజలు బలపరచబడకపోవడానికి ఒకే ఒక్క కారణం. ఒకటి పిలారా హృదయం అనే భూమి మెత్తగా లేదు, అది కఠినముగా ఉంది. రెండవది స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రజలు ఇష్టపట్టలేదు. ఎదుగు నిమిత్తం ఒకటి భూమి అనే హృదయాన్ని సిద్ధపరచుకుందాం. రెండవది సత్యమైన వాక్యం కావాలని దేవుని పాదాలు పట్టుకుందాం. తిరిగి ఇదే వాక్యాన్ని రేపు రాత్రి మరలా పులారా మనం కొనసాగించుకుందాం. ఎందుకంటే సమయాన్ని బట్టి వాక్యాన్ని పులారా ముగిస్తూ ఉన్నాను. మనం ఎదిగామో లేదో పరిశీలన చేసుకోవాలి. ఎదగకపోతే కన్యకగా మారలేము, కన్యకగా మారకపోతే వివాహానికి పనికిరావు, వివాహానికి పనికిరాకపోతే ప్రభు దగ్గరికి ఎత్తబడలేం. విడిచిపెట్టబడితే మహాశ్రమలు ఘోరముగా ఉంటాయి. ఆ శ్రమలలో నువ్వు ఎంత నాశనం అయిపోతావో, ఆ శ్రమలు ఎంత ఘోరంగా మనల్ని పులారా ఇబ్బంది పెడతాయో లేఖనాలు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. ప్రియులారా, ఇవి రాకడ దినములు కనుక ప్రతి బిడ్డ చక్కగా ఎదిగి కన్యకగా మారేటట్లు సిద్ధపడదాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ దైవజనునిగా నన్ను మరుగుపరిచి లైవ్ ద్వారా వాక్యం ఇట్టున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మాలో ఏవి బలహీనతలు ఉన్నాయని, ఏవి దోషాలు ఉన్నాయని, ఏవి తప్పులు ఉన్నాయని మీరు వాక్యం ద్వారా ఎత్తి చూపుతున్నారో అవన్నీ కూడా సరి చేసుకొని ఎదగడానికై సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎంతో కాలముగా రక్షించబడి ఎదుగుదల లేకోకుండా అలాగే గిట్టగట్టిన ప్రతి బిడ్డకి ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రి మీరు దర్శించండి. క్రిందకు వేరు తన్ని ఎదుగు ఫలించాడు కొమ్మలగా ప్రభువా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యముగా ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నాయనా, ఈ యొక్క కష్టకాల సమయాలలో, ఈ లాక్డౌన్ సమయాలలో నాయన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, వ్యవసాయాలు లేక, ఏ యొక్క పనులు లేక ఇళ్లలోనే ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నాయన, ఆర్థిక పరమైన ఇబ్బందులు బిడ్డని కృంగదీస్తా ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు బిడ్డని కృంగదీస్తా ఉన్నాయి. నాయన, ఇళ్లలోనే ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన మనస్పర్ధనలు, తల్లి తండ్రుల మధ్యన మనస్పర్ధనలు, అన్నదమ్ముల వల్ల మనస్పర్ధనలు, కుటుంబాల్లో శాంతి కొదువైపోయింది మా స్వామి. కనుక నీ కృప చూపండి. ప్రతి వారి అక్కర మీ నామములో తీర్చుమని ప్రార్థన చేస్తున్నా. నాయనా,
ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బాబు. వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు బాబు. వాళ్ళ కుటుంబాలకు ఆదరణ దయచేయండి, వాళ్ళ కుటుంబాలకు ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అనాథలైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి, విధవరాండ్రని జ్ఞాపకం చేసుకోనండి, వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఆదరణ దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, వారిని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన అనేక మంది ప్రభువా సమాధానము లేక, నెమ్మది లేక, దురాత్మల చేత పీడించబడుతూ నశించిపోతూ ఉండగా నీ కనికరం చూపండి, నీ కృపా సహాయము దయచేయండి. ప్రాముఖ్యముగా నాయన ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి, మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలు ఎదిగి ఫలించున్నట్లుగా నీ కృపాక్షేమమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి లైవ్ ద్వారా వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుడు తన వాక్యము చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు కనుక మీరు ప్రార్థన పూర్వకంగా వాక్యం వింటున్నారు, మీ కుటుంబాలు కూడా వాక్యం వింటున్నాయి. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థించండి. అనేక మంది వాక్యం వినేటట్లుగా మీరు షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా తిరిగి రేపు రాత్రి పులారా మనం దేవుని వాక్యపు సన్నిధిలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని తన రెక్కల చాటున భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.